రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతి నెల మొదటి రోజు పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం. అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అమ్మ ఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇవాళ అంతేకాకుండా ఈ నెలలోనే రైతు భరోసా కింద అమౌంట్ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా చెప్పాము, అది కూడా మొదలు కాబోతుంది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అమరావతి, పోలవరం మొదలైనవి. అమరావతి, పోలవరమే కాకుండా విశాఖపట్నం పైనున్న 3 జిల్లాలకి శ్రీకాకుళం, విజయనగరాలకు సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్నాయి. ఇక అమరావతి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కళల రాజధాని. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది ఇక్కడ.